ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ విధియ, అనంతరం తదియ, తిథిద్వయం. ఇది శుభకార్యాలన్నింటికి కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా వివాహం, గృహప్రవేశం ఇత్యాది శుభకార్యాలన్నింటికి కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈతి బాధలను తొలగిస్తుంది, ఆర్థిక వ్యవహారాల్లో పురోగవృద్ధిని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అసహనం తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను గృహంలో చకచకా ప్రారంభించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అసహనం కూడా వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సఖ్యత కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు ఆలస్యంగా పొందగలుగుతారు.
ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గర చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైన పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకూరు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన ఫలితాలు పొందలేకపోతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విషయాలు దగ్గరవుతాయి. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూలతను తగ్గిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆటంకాలు విఘ్నాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు గృహరీత్యా పెరిగినప్పటికీ నిర్వహణ అనుకూలంగా ఉంటుంది. వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి ఆర్థిక మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నిరాటంకమైనటువంటి కార్యాలని కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది.
నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విలాసవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆత్మబలం పెరుగుతుంది. ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైన వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన స్వైన్ ఫ్లూ జ్వరం బారిన పడకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనకేంటంటే ప్రతి వాళ్ళకి స్వైన్ ఫ్లూ జ్వరం వస్తుంది అనేటువంటి భయం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం పేపర్లో చూసినా, టీవీలో చూసినా కూడా ఈ స్వైన్ ఫ్లూ జ్వరం గురించి, దాని బారిన పడినటువంటి వారి గురించి ఎక్కువగా మనం చదువుతున్నాం కనుక, చూస్తున్నాం కనుక ఒక భయం ఎక్కువగా ఉంది. అయితే ఏంటంటే ఇటువంటి సమస్యకి ముందు జాగ్రత్తగా మనం కొన్ని సూచనలు అవి పాటించినట్టయితే కనుక ఈ జ్వరం బారిన పడకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. మామూలుగా ఈ జ్వరం రావడానికి H1N1 అనేటువంటి ఒక వైరస్ కారణం. ఈ వైరస్ పందుల్లో ఉంటుందన్నమాట. ఈ పందుల్లో ఉండేటువంటి ఈ వైరస్ కొన్ని సీజన్స్లో అంటే కొన్ని ఋతువులలో బాగా ఎక్కువగా ఉధృతంగా ఉండి శక్తివంతం అయిపోయి అది మనుషుల్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అలా ప్రవేశించేటువంటి కాలం మామూలుగా ఏంటంటే చలికాలంలో ఈ వైరస్ కాస్త ఎక్కువ ఉధృతంగా ఉంటుంది. ఈ వైరస్ అంటే ఒకళ్ళ శరీరంలోంచి ఇంకొకరి శరీరంలోకి వెళ్ళడానికి ఉండేటువంటి మార్గం ఏంటంటే గాలి ద్వారానే, అంటే మనం విడిచేటువంటి ఊపిరి ద్వారా కానివ్వండి, లేకపోతే దగ్గినప్పుడు వచ్చేటువంటి తుంపర్ల ద్వారా కానీ ఒకళ్ళ నుంచి ఒకరికి ఇది వ్యాపిస్తూ ఉంటుంది. ఇలా ఇది ఈ తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది కనుక ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఇటు ఎప్పుడు దగ్గినా కానీ లేకపోతే తుమ్మినా కానీ చేతిని పూర్తిగా అడ్డం పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు నలుగురిలోకి రాకుండా ఉండడం ద్వారా కూడా ఈ సమస్యను ఒకరి నుంచి ఒకరికి చేరకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే రోగ నిరోధక శక్తి కనుక మనకి బాగా ఉన్నట్టయితే ఏ వైరస్ కూడా మనం ఏమి చేయలేదు. అలా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మనకి ఆయుర్వేదంలో చాలా మంచి మూలికలు మనకి తేలిగ్గా దొరికేవి ఉన్నాయి. అటువంటి మూలికలతోటి ఒక ఔషధాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదట కావాల్సినటువంటిది తులసి ఆకులు. ఈ తులసి ఆకులు వైరస్ని తగ్గించడానికి, వైరస్ని బలహీనం చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ తులసి ఆకులు ఏం చేయాలంటే సుమారుగా ఒక 15 నుంచి 20 తులసి ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి విడిగా పెట్టుంచుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా వైరస్ని నశింపజేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూ వైరస్ మనలో పెరగాలంటే మనలో కఫదోషం కొంచెం ఇంబ్యాలెన్స్లో ఉండాలన్నమాట. కఫదోషాన్ని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కని చూర్ణంలాగా చేసేసి దాన్ని కూడా విడిగా పెట్టుంచుకోండి. ఈ దాల్చిన చెక్కలో మనం కలపవలసినటువంటి మరొక ఔషధ ద్రవ్యం ఏంటంటే లవంగాలు. లవంగాలు కూడా కఫదోషాన్ని అదుపులో ఉంచి లోపల ఎటువంటి వైరస్ కూడా ఎక్కువగా ఉధృతంగా ఉండకుండా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. లవంగాలు కూడా చూర్ణంలాగా చేసేసుకుని దాల్చిన చెక్క చూర్ణంతో సమానంగా అంటే 2 చెరొక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఈ 2 చూర్ణాలని, లవంగాల్ని, దాల్చిన చెక్కని కలిపేసి ఉంచుకోండి. ఇంకా మనకి ఇందులో కావాల్సినటువంటిది సైంధవ లవణం. ఈ లవణాలు కూడా వైరస్ పెరగకుండా ఉండడానికి మనకి బాగా తోడ్పడతాయి. సైంధవ లవణాన్ని తీసుకుని మెత్తటి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి.
ఇప్పుడు ఈ 3 ద్రవ్యాల చూర్ణాన్ని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకుని ఈ స్వైన్ ఫ్లూ వైరస్ రాకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాలనుకునేటువంటి వాళ్ళు ఒక కషాయం లాగా తయారు చేసుకోవాలి. అంటే ఆ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దాదాపుగా ఒక 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకుని దాన్ని బాగా మరగనిచ్చి ఆ నీరు మరిగిన తర్వాత అందులో 15 నుంచి ఒక 20 వరకు తులసి ఆకుల్ని, కడిగి పెట్టుకున్నటువంటి తులసి ఆకుల్ని, తర్వాత మనం ఇందాక పెట్టుకున్నటువంటి మూలికల చూర్ణం ఉంది కదా, అందులో నుంచి ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని ఈ నీటిలో వేసి ఒక టీ లాగా కాచుకోవాలి. అలా టీ లాగా కాచుకున్న తర్వాత దాన్ని కొద్ది కొద్దిగా, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా సిప్ చేసుకుంటూ టీ తాగినట్టు తాగుతూ ఉండాలి. ఆ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నిత్యం కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే మన లోపలికి ఈ స్వైన్ ఫ్లూ వైరస్ ప్రవేశించకుండా, ఒకవేళ ప్రవేశించినా కూడా మనకి ఎటువంటి హాని చేయకుండా ఉండడానికి ఈ ఔషధాలతో తయారు చేసినటువంటి టీ మనకి బాగా సహాయపడుతుంది. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గాన్ని ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సీతమ్మ చేసిన సూర్యోపాసనం యుద్ధమునందున్నటువంటి రామలక్ష్మణులకు, వానర సైన్యములకు ఉపకరించింది. 10 మాటలు చెప్పడం వాల్మీకి మహర్షి అలవాటు కాదు. ఒకనాడు శరమ చెప్పింది అంతే, ఆవిడ చేసింది ఉపాసన. ఇప్పటికీ ప్రతి కుటుంబం అన్నార్తులు కాకుండా ఇంట్లో యజమాని, బిడ్డలు కడుపు నిండా అన్నం తిని ధార్మికంగా బతికి మళ్ళీ ఈ దేశానికి పూర్వవైభవం రావాలి అంటే, అంతటి కీర్తి ప్రతిష్టలతో ఈ జాతి నిలబడాలి అంటే సూర్యోపాసన మళ్ళీ రావాలి. అందరం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యడం ప్రారంభం కావాలి. మనకి కావ్యములు, పురాణములు మీరు ఏవి పరిశీలించండి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా బయటపడిన వాళ్ళు లేరు. నేను ఇన్ని దృష్టాంతములు మీరు పరిశీలించండి, అసలు సూర్య వైభవం అంటే ఏమిటో, ఆదిత్య వైభవం అంటే ఏమిటో అర్థమవుతుంది. మహానుభావుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత ఆర్తితో ఉండనివ్వండి, ఉపాసన చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేశాడు. ఎంతెంత అనుగ్రహించాడు అంటే నిజంగా అసలు ఈ ఒక్క సందర్భంలో కొంచెం ఆలస్యమైతే, ఆ ఒక్క నిమిషం గడవకపోతే మొత్తం ధర్మం అంతా కుప్ప కూలిపోతుందంతే. ఇక ధర్మం అన్న మాట ఉండదు లోకంలో. ఇక ధర్మము అన్న 2 అక్షరాల గురించి మాట్లాడాడు ఎవడు, ధర్మము అన్న దాన్ని పాటించడానికి ఎవడు సిద్ధపడడు. అంత ప్రమాదపు అంచులలోకి జరిగిపోయి ఒక్కొక్కప్పుడు గత సన్నివేశాలు. అలా జరిగిపోయినప్పుడు రక్షించిన వాడెవరో తెలుసా? మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి సూర్యనారాయణమూర్తి. దేని చేత రక్షించాడో తెలుసా? ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలో, యాగాలో, హోమాలో, హవిస్సులో చేస్తే కాదు, కేవలం అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నావారన్నవారున్నా వాళ్ళు బయటికి వచ్చి రక్షించడానికి కూడా సందర్భం కానటువంటి స్థితిలో ఉత్తరక్షణ రక్షణ పొందాలి అంటే మహాత్ములైన వాళ్ళందరూ చేసింది ఏమిటో తెలుసా? అంత కష్టంలో భానుమండలం వైపుకి తిరిగి ఒక్క నమస్కారం చేసి వెళ్ళారంతే. రక్షింపబడిపోయి ధర్మమన్న 2 అక్షరాలకి పట్టాభిషేకం అయింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ ధర్మమన్న 2 అక్షరాలు మిగిలి ధర్మమునందు అపారమైన విశ్వాసము నిలబడిపోయింది. ఆ ధర్మాన్ని నిలబెట్టిన వాడెవరంటే మహానుభావుడైనటువంటి సూర్యనారాయణుడు. ఒక్కొక్కసారి చాలా కీలకమైనటువంటి ఘట్టములు ఏర్పడతాయి. అవి ఎంత కీలకమైన ఘట్టములు అవుతాయంటే, ఎంత శక్తివంతులయ్యుండి కూడా కేవలము భగవంతుని యొక్క రక్షణ వినా వేరొక రకంగా రక్షింపబడేటటువంటి అవకాశము లేని స్థితి కలుగుతుంది. మహాభారతంలో విరాట పర్వంలో అటువంటి కీలకమైన సన్నివేశం ఒకటి జరిగింది. మహాతల్లి ద్రౌపదీదేవి ఆమె అగ్నిసంభవ అయినప్పటికీ, యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి అయినప్పటికీ, గొప్ప పతివ్రతే అయినప్పటికీ ఆవిడ పడినన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళు లేరు. అన్ని కష్టాలు పడినటువంటి తల్లి విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కీచకుడి దగ్గరికి ఆమె సుధేష్ణ పనుపున వెళ్ళి ఆ మదిర తీసుకురావలసి వచ్చింది.
ఆవిడ బయలుదేరుతోంది. ఆవిడ భర్తలు సామాన్యులు కారు. పాండవులు 5గురు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా జగదేక పరాక్రమవంతులు. అంతటి పరాక్రమవంతులయ్యుండి కూడా కాలము కలిసి రాకపోతే ఎలా ఉంటుంది అంటే అంతటి వాళ్ళు ఓర్పు పట్టి అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. ఆఖరికి తామెవరో కూడా లోకానికి తెలియకూడదు. అటువంటి స్థితిలో వాళ్ళు పేర్లు కూడా విడిచిపెట్టి మారు పేర్లతో విరాటరాజు గారి యొక్క కొలువులో వివిధమైనటువంటి ఆ ప్రయత్నముల యందు మగ్నమై ఉన్నటువంటి స్థితిలో ద్రౌపదీదేవి కేవలముగా ఒక చిలికెత్తె అంటే సైరంధ్రీ స్వరూపంగా సుధేష్ణాదేవిని సేవిస్తోంది. ఆమె మాట కాదనడానికి వీలు లేదు. ఎంత కాదని వాదించినప్పటికీ సుధేష్ణ ఆమెని తన తమ్ముడైనటువంటి కీచకుడి ఇంటికి వెళ్ళి నువ్వు నాకు కావలసినటువంటి ఆ మధుర తీసుకురావలసింది అని పంపించింది. ఆమె బయలుదేరుతోంది. కానీ కీచకుడి యొక్క దుర్బుద్ధి ఆవిడికి తెలుసు. పోనీ పాండవులను తనను ఆదుకొమ్మని భర్తల్ని అడుగుదామా? అది పాండవులు తమ పరాక్రమాన్ని ప్రకటనం చేసేటటువంటి సమయం కాదు. ద్రౌపదీదేవి యొక్క ఉనికి బయటపడ్డా, పాండవుల యొక్క ఉనికి బయటపడ్డా కష్టం ఎంత స్థితికి వస్తుందంటే మళ్ళీ 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పోనీ భర్తల యొక్క సహాయాన్ని అపేక్షించకుండా వెడదామా? తాను వెడుతున్నది కీచకుడి మందిరంలోకి వెడుతోంది. కీచకుడు పరమకాముకుడై ఉన్నాడు. వెడుతున్నది ఒంటరి ఆడది. అటువంటి తల్లి బయలుదేరి వెడుతోంది. వెడుతున్నప్పుడు ఆమెకి నిజంగా మనసు ఎంత ఆరాటంలో ఉంటుందో అప్పుడు ఆమె ఏ పాటి తొట్టుపడినా, ఆమె ఏ పాటి తొందరపడినా, ఆమె తనని తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి కలిగినది కాదు. ఆమె మహాపతివ్రత. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల. అంతటి మహాపతివ్రత అయినటువంటి తల్లి కీచకుణ్ణి భస్మం చేయడం ఆవిడికి పెద్ద విషయం కాదు. కానీ అంతటి మహాబలవంతుడైనటువంటి కీచకుడు ఏ పతివ్రత చేతిలో మరణించాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, పాండవుల ఉనికి కనిపెట్టడానికి ఏదో ఒక ఆధారం కోసం వెదుగుతున్నటువంటి కౌరవులు పొంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యి. ఆవిడ పాండవులను వచ్చి సహాయం చేసి కీచకుడి యొక్క పీచమణచమని కోరలేదు. పోని తన పాతివ్రత్య శక్తి చేత కీచకుణ్ణి మట్టు పెట్టలేదు. కాబట్టి వేరొక మార్గం లేదు. కానీ ఆమె మాత్రం ఆ సంకటం నుంచి బయటపడాలి. గొప్ప ఆపద అంటే మన బుద్ధి చేత మనం దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ కారణం చేత బయటపడడానికి అవకాశం లేదు. ఆ తల్లి సుధేష్ణా మందిరంలోంచి బయటికి వచ్చి కీచకుడి మందిరం వైపుకి నడుస్తూ ఆకాశం వంక చూసింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆమె వెంటనే ఆయన వంక తిరిగి ఒక నమస్కారం చేసింది. చేసి ఆవిడంది, పాండవులకేను తప్పని మనము కలదానినగుదునీనియో కమలమిత్ర, కీచకుని దశ నాకొక కీడు తెరువు కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి? పాండవులకేను మనము తప్పక కలదానినగుదునేనినో కమలమిత్ర. ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం కేవలం కామమోహితయ్యి ఉండడము అని కాదు. ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి తప్ప, ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు, వాళ్ళు కష్టాలు మళ్ళీ పడకూడదు అని నిరంతరము నేను ఆలోచించేదాననైతే నా మనసులో భర్తలైనటువంటి పాండవుల గురించినటువంటి ఆలోచనలు తప్ప అన్యపురుషులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నడూ లేనిదాననైతే ఇది ఎవరికి తెలుస్తుంది? కర్మసాక్షి కనుక ఆయనకొక్కడికే తెలుస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఉన్నాడు వాడు అన్న భావనతో ఒక్కసారి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రిస్తుంది. అంతకన్నా కావలసిందేముంది? స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి మరొక ఆయుర్వేద మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్వైన్ ఫ్లూ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ఏంటంటే ముఖ్యంగా జనం గుంపులుగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి. అది కూడా ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కానీ లేకపోతే మరీ కొంచెం వయసు పెరిగినటువంటి 60 సంవత్సరాలు దాటినటువంటి వారు కానీ వీళ్ళకి తొందరగా ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది కనుక ఇటువంటి వాళ్ళు అంటే చిన్నపిల్లలు కొంచెం వయసు పైబడ్డటువంటి వాళ్ళు కూడా గుంపులుగా జనం ఉండేటువంటి ప్రదేశాలు అంటే ఎగ్జిబిషన్స్కి మీటింగ్స్కి అలాంటి ప్రదేశాలకి వెళ్లకుండా ఉండడం మంచిదన్నమాట. అటువంటి ప్రదేశాల్లో ఈ జ్వరాలు అవి ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ జ్వరాలకు కారణమైనటువంటి వైరస్ కానీ ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మనం తొందరగా వ్యాధి బారిన పడడానికి అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఎక్కువ జనం లేని చోట్లలో సంచరిస్తూ ఉండడం చాలా అవసరం. అలాగే కొంచెం పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండడం, ఎటువంటి పని చేస్తున్నా సరే ముందు చేతులు బాగా కడుక్కుంటూ ఉండాలి. అలాగే ముక్కులోన మూతిలోన చేయి పెట్టిన తర్వాత దాన్ని మరొక చోట పెట్టకుండా ఉండటం, ఇలాంటి చిన్న చిన్న శుభ్రతలు కనుక పాటించినట్టయితే తొందరగా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒకవేళ వైరస్ లోపలికి వచ్చినట్టయితే దాన్ని బలహీనం చేయడానికి కూడా ఉపయోగపడేలాగా మరొక ఆయుర్వేద ఔషధాన్ని కూడా తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకుంది కూడా మనకి ముఖ్యంగా కావాల్సినటువంటిది తులసి ఆకులు. తులసికి ఈ వైరస్ అంటే ఎటువంటి వైరస్నైనా సరే బలహీనపరిచేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. యాంటీవైరల్గా ఉండేటువంటి లక్షణం తులసిలో చాలా చాలా బాగుంటుంది. తులసికి వైరస్ని అదుపులో ఉంచేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ఎటువంటి వైరస్ అయినా సరే అది పెరగకుండా చేస్తూ ఉంటుంది. అలాగే కఫదోషాన్ని అదుపులో ఉంచి వైరస్కి అనుకూలంగా లేకుండా చేసేటువంటి గుణం కూడా తులసిలో చాలా బాగా ఉంటుంది. తులసి ఆకులను శుభ్రంగా కడిగేసి 15 నుంచి 20 తులసి ఆకులను తీసుకుని పక్కన పెట్టుంచుకోండి. దీంతో పాటుగా మనకి ఔషధంలో కావాల్సినటువంటిది ఏంటంటే యాలక్కాయలు. యాలక్కాయలు కూడా శరీరంలో మనకి అంటే ఈ వైరస్ వల్ల ఏదైనా ఒక దోషం లాంటిది ప్రవేశించినట్టయితే దాన్ని బయటకు పంపించేసేలాగా చేసే గుణం బాగా ఉంటుంది. యాలక్కాయలని సుమారుగా ఒక 15 గ్రాముల పరిమాణంలో తీసుకుని యాలక్కాయలు మెత్తటి చూర్ణంలాగా చేసేసి విడిగా పెట్టించుకోండి. ఇందులో మనకు తర్వాత వేసుకోవాల్సినటువంటి ద్రవ్యం సొంఠి. సొంఠికి కూడా వైరస్ని నశింపజేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే ఆమదోషాన్ని శరీరం నుంచి బయటకు పంపించేసేటువంటి గుణం సొంఠిలో బాగా ఉంటుంది. అంటే ఈ వైరస్లు అవి ఉన్నప్పుడు మన శరీరంలో ఆ వైరస్కు సంబంధించినటువంటి విష పదార్థం కనుక ఉన్నట్టయితే దాన్ని బయటకు పంపించేసి జ్వరం బారిన పడకుండా చేసేటువంటి గుణం సొంఠిలో బాగుంటుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో వేయవలసినటువంటి ఆఖరి ద్రవ్యం పసుపు. పసుపు కూడా వైరస్కి అంటే ఒక శత్రువు లాంటిది. యాంటీవైరల్ గుణం ఈ పసుపులో కూడా చాలా బాగా ఉంటుంది. అందులో ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూ వైరస్ ఉన్నప్పుడు మనకి ఈ కఫదోషం ఎక్కువగా ఉండడం, తర్వాత మన ఊపిరితిత్తులు ముక్కు లోపల ఉండేటువంటి భాగాల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ రోగనిరోధక శక్తి కలిగేలాగా చేసేటువంటి గుణం పసుపులో ఉంటుందన్నమాట. ఆ పసుపు చూర్ణాన్ని కూడా సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని మనం ఇందాక తీసుకున్నటువంటి పసుపు, యాలక్కాయలు, సొంటి మూడింటిని బాగా కలిపేసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ ఔషధాన్ని ఉపయోగించుకోవడం ఎలాగో కూడా చెప్తాను. ఈ స్వైన్ ఫ్లూ ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు రక్షణ కావాలనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకుని దాన్ని బాగా మరగనిచ్చి ఆ మరుగుతున్నటువంటి నీటిలో తులసి ఆకుల్ని 15 నుంచి 20 తులసి ఆకులు శుభ్రంగా కడిగేసి అందులో వేయాలి. అలాగే మనం పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం ఉంది కదా, చూర్ణాల మిశ్రమం, ఈ మిశ్రమాన్ని కూడా సుమారుగా ఒక చెంచా పరిమాణంలో ఈ నీటిలో వేసి కొంచెం కాగనివ్వాలి. అది బాగా కాగిన తర్వాత వడపోసుకుని వేడివేడిగా ఉండగానే అందులో కొంచెం పటిక బెల్లం కలుపుకొని ఒక టీ తాగినట్టుగా, ఒక పానీయం తాగినట్టుగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండడానికి ఈ ఔషధం కూడా మంచి రక్షణనిస్తుంది. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడినటువంటి వారు త్వరగా కోలుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, దారిద్ర్య బాధలను నివారింపజేసుకోవటానికి ధనలక్ష్మీదేవిని శుక్రవారం నాడు ఏ విధంగా పూజించాలో పరిశీలిద్దాం.
శుక్రవారం నాడు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద పసుపు కలిపిన అక్షింతలతో పద్మం ఆకారంలో ఉంచాలి. అలా పసుపు కలిపిన అక్షింతలను పద్మం ఆకారంలో ఉంచిన తర్వాత లక్ష్మీదేవి బంగారు కాసులను వర్షిస్తున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటాన్ని ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచాలి. ప్రతి ఒక్కరూ కూడా తెలుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా గులాబీ రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని ఎర్రటి గులాబీ పూలతో పూజించాలి. అలాగే లక్ష్మీదేవికి మల్లెపూల మాలను అలంకరించి జాజి పూలతో పూజిస్తూ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శ్లోకాలను చదువుకోవాలి. లక్ష్మీదేవికి శ్రీగంధం అంటే ఎంతో ప్రీతిపాత్రం. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆ తల్లికి శ్రీగంధాన్ని అలంకరించి లక్ష్మీదేవి యొక్క విమల మంత్రాన్ని జపించుకోవాలి. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే విమల మంత్రాన్ని జపిస్తూ మారేడు దళాల మీద గంధం రాసి లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. అలాగే లక్ష్మీదేవికి 3 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. లక్ష్మీదేవికి అరటిపండు, వడపప్పు, పానకము నివేదన చేయాలి. అలాగే అష్టైశ్వర్య సిద్ధిని ఏర్పాటు చేసుకోవటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి లక్ష్మీదేవిని పూజించే తరుణంలో బెల్లం కలిపినటువంటి అన్నాన్ని లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని తాంబూలంలో ఉంచి సుమంగళీ స్త్రీలకు దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఎప్పటికీ ఉంటుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా గృహంలో శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తున్న తరుణంలో ఎరుపు రంగుతో మీ గృహంలో గుమ్మాలకు స్వస్తి గుర్తులు వేయాలి. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని కూడా లక్ష్మీ పూజలో ఉంచి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి కుంకుమ అంటే చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి. ఆ విధంగా ఎరుపు రంగులో ఉన్నటువంటి కుంకుమ అంటే చంద్రతో లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఆ కుంకుమను మీరు అనునిత్యం ధరించే కుంకుమలో కలుపుకొని దాన్ని ప్రతిరోజు ధారణ చేయటం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ పూజను నిర్వహిస్తున్న తరుణంలో 11 గవ్వలను తీసుకొని ఆ 11 గవ్వలను ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవి చిత్రపటం పక్కనే ఉంచి ఎర్రటి పుష్పాలతో సాక్షాత్తు లక్ష్మీదేవి సహోదర స్వరూపమైనటువంటి ఆ గవ్వలను కూడా పూజించటం ద్వారా పూజ పూర్తయిన తర్వాత ఆ గవ్వలను పూజా మందిరంలోనే ఉంచుకోవటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్ష సిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే కూడా లక్ష్మీ కటాక్ష సిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. లక్ష్మీదేవికి శంఖం అంటే ఎంతో ప్రీతిపాత్రము. అందుకే వేదాలలో కూడా ధిమిధిమి ధింధిమి 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 దుందుబినాద సుపూర్ణమయే ఘుమఘుమ ఘుంఘుమ 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 శంఖనినాద సువాద్యనుతే అంటూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. అందువల్ల శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శంఖాన్ని పూరించటం ద్వారా లేదా లక్ష్మీదేవి పూజలో శంఖాన్ని ఉంచి ఆ శంఖంలో అక్షింతలను ఉంచి శంఖానికి కూడా ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం నాదిన్యై నమః అనేటటువంటి మంత్రాన్ని జపించుకోవటం ద్వారా కూడా అష్టదారిద్ర్యాలను నివారింపజేసుకొని అష్టైశ్వర్య సిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ప్రత్యేకంగా శుక్రవారం నాడు ధనలక్ష్మీదేవి యొక్క విగ్రహానికి మనం పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో లక్ష్మీదేవి విగ్రహానికి పువ్వులు, గరిక, చందనము కలిపినటువంటి నీటితో అభిషేకం చేసినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం చాలా సులభంగా ఏర్పడుతుంది. వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి అష్టలక్ష్ములలో విద్యాలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలో పరిశీలిద్దాం.
రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. అనురాధ నక్షత్రం దైవాంశ. మిత్ర అనే దైవం ఈ నక్షత్రాన్ని కాపాడుతోంది. మిత్ర అంటే సూర్యుడు. 12 ఆదిత్య నామాలలో మిత్ర శబ్దం ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది. స్నేహానికి ప్రతీక. మైత్రే సుప్రియవాగ్ధనీ సుఖరతః పూజ్యో యశస్వీ విభు. జాతక భారజాతం నక్షత్ర శీల అధ్యాయంలో ప్రత్యేక అంశాలను సూచిస్తోంది. సుప్రియవాగ్ధనీ సుఖరతః పూజ్యః. సుప్రియవాక్ ప్రసన్నమైనటువంటి మంచి ఇష్టమైన వాక్కులు, ప్రసన్నమైన వాక్కులు, ఇష్టమైన వాక్కులు పలకటం. వారు మాట్లాడితే అనురాధ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మాట్లాడితే ప్రియంగా ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా మధురంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, నచ్చిన విధంగా ఉంటుంది. దేన్నైనా అనుకూలంగా అర్థమయ్యేట్లుగా చెప్పగలిగినటువంటి సమర్థత ఉంటుంది. ధనీ సహజంగా ధనవంతులు, ఆగర్భ శ్రీమంతులు అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మిత్రశబ్ద ప్రయోగం ధనంతో కూడా మైత్రిని పొంది ఉండటం. సుఖరతః ప్రతి అంశంలోనూ అనుకూలంగా ఆలోచిస్తూ అనుకూలమైనటువంటి ప్రయత్నపూర్వక సిద్ధిని పొందుతారు. పూజ్యః యశస్వీ విభు. పూజ్యులు, అందరిచేత గౌరవింపబడతారు. యశస్వి, కీర్తి ప్రతిష్టలు కూడా వీరి వెంట ఉంటాయి. విభు, వైభవోపేతమైనటువంటి జన్మ ఉంటుంది. ప్రతి దాంట్లో అనుకూలంగా ఉంటుంది. అసలు మిత్ర శబ్దానికే అనుకూలము అని. శత్రు అంటేనేమో వ్యతిరేకత, మిత్ర అంటే అనుకూలత. ఎవరితో స్నేహం చేయాలి? ఈ మిత్ర శబ్దాన్ని పొందినటువంటి సహజ లక్షణాలు కలిగిన అనురాధ నక్షత్ర జాతకులతో మైత్రి చేస్తే ఆ మైత్రీ బంధం అనుకూలంగా ఉంటుంది. వీరు ప్రతిదాన్ని అనుకూలంగా మార్చుకునే శక్తి వీరిలో కనపడుతోంది. ఉత్సాహము, ప్రతి పనిలోనూ కూడా బలము ప్రయోగించకుండా బుద్ధి బలంతో చైతన్యవంతంగా నడుచుకోవటం. అయితే వీరిలో చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఏదైనా సరే కొద్దిగా శ్రమ అనిపించినప్పుడు పూర్తిగా మానసిక దుఃఖానికి గురవుతారు. మనోబలం తక్కువగా ఉంటుంది. కారణం వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఆ మనోబలం పెంచుకునే ప్రయత్నం చేయాలి. శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించడం చాలా వరకు అవసరం. అనురాధ నక్షత్ర ప్రథమ పాదస్య రవి సింహాసనాంశ వాక్ వినయ సంపన్న నీతిజ్ఞ సదా మంత్రశీల. ఎల్లప్పుడూ మంత్రశీల, ఉపయుక్తమైన ఆలోచనలు. మంత్రత్వము అంటే ఉపయోగించడమే కాకుండా రక్షించేటటువంటి లక్షణం. మంత్రి అంటే తెలివితేటల్లో చాలా గొప్పవారు అని అర్థం. పరిపాలనా సామర్థ్యం, నిర్వహణా సామర్థ్యం, శక్తి, యుక్తి ఇవన్నీ సహజంగా సదా ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. పాదాంశనాథుడు సూర్యభగవానుడు. సూర్యుడు యొక్క ఆరాధన చాలా విశేషంగా కాపాడుతుంటుంది. సహజంగా ఆరోగ్యవంతులు. ఇక్కడ పాదాధిపతి సూర్యుడు, నక్షత్రానికి అధిపతి కూడా సూర్యుడు. దేవాంశ, సింహాసనాంశ. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ అధికార సామర్థ్యాన్ని సహజ సిద్ధంగా కలిగి ఉన్నవారు. చురుకుతనానికి, ఉత్సాహానికి, వేగానికి, చైతన్యానికి ప్రతీక లేడీ. కాబట్టి ఆ లక్షణాలతో ఉన్నటువంటి ప్రథమ పాద జాతకులు సూర్య భగవానుని ఆరాధించడం, శుభ కార్యక్రమాల్లో ఎరుపు రంగు వస్త్రములు ధరించడం లేదా గులాబీ రంగు వస్త్రాలను ధరించడం, ఆదివారం నాడు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, రాగి పాత్రలోని జలం తీసుకొని అర్ఘ్యం ఇవ్వటం చాలా మంచిది. ఎర్ర పుష్పములతో పూజ చేస్తే చాలా మంచిది. ప్రతి పనిలో కూడా వారు ఆదివారం ఎక్కువగా వచ్చేట్టుగా ఉపయోగిస్తే మరిన్ని శుభ లక్షణాలని వారు స్వీకరిస్తారు.
రేపటి శుభమస్తు కార్యక్రమంలో అనురాధ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి స్వరూప స్వభావ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. తరచూ కళ్ళు తిరగడం అనే సమస్య నివారణకు ఉత్తాన పాదాసనం ఉపయోగపడుతుంది. నిద్రలేమి, అతిశ్రమ, నీరసం, మానసిక ఒత్తిడి ఇలా అనేక కారణాల వల్ల కళ్ళు తిరగవచ్చు. కళ్ళు తిరిగినట్టు ఉండటమే కాక కళ్ళు చీకట్లు కమ్మి నిస్సత్తువ ఆవరిస్తుంది. రక్తపోటు అధికమైనా అల్పమైనా కూడా తలత్రిప్పుట ఏర్పడవచ్చు. ఈ సమస్య నివారణకు ఉత్తన్న పాదాసనం ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని నడుమును ముందుకు వంచాలి. తలను నేలకు ఆంచాలి. కాళ్ళు, చేతులు ఈ స్థితిలో గాలిలో ఉండాలి. ఈ స్థితిలో తల ఆసన భాగంపై శరీర బరువు ఉండాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల శారీరక రక్త ప్రసరణ వ్యవస్థ సమతుల్యమవుతుంది. దీనితో కళ్ళు తిరగడం అనే సమస్య నివారణ చెందుతుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా అపార్ట్మెంట్స్ని కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు లేక నిర్మాణం చేసేటువంటి వ్యక్తులు కొన్ని సూత్ర ప్రాతిపదికలను కనుక పాటించినట్లయితే అపార్ట్మెంట్స్లో నివసించే వారి యొక్క జీవన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అపార్ట్మెంట్లో పిల్లర్లు లావుగాను గోడల మందం తక్కువగాను నిర్మిస్తూ ఉన్నారు. అంటే మందమైనటువంటి గోడలు కనుక ఉన్నట్లయితే స్థలం ఆక్రమిస్తుంది అనేటువంటి ప్రభావంతో పిల్లర్లు మాత్రం చాలా మందంగానే పోస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. దీనివల్ల గది కానీ ఇల్లు కానీ 4 కోణాలు ఉండవలసిన పద్ధతిని అనుసరించటం లేదు. ఇలా గనక నిర్మాణం చేసినట్లయితే కోణ వికిరణం వస్తోంది. కోణాల యొక్క ప్రభావం సరిగా లేని పరిస్థితి కూడా ఏర్పడుతోంది. గదిలో కానీ ఇంటిలో కానీ ఈశాన్యం పిల్లర్లు లోనికి వచ్చి కనపడకూడదు. అలా కనిపించినట్లయితే వాస్తు దోషం కింద లెక్కండి. అలాగే గదిలో నైరుతి ఆగ్నేయ వాయువ్య పిల్లర్లు గదిలోనికి వచ్చినను దోషం అనేటువంటిది ఉండదు. పిల్లర్లు గనక ఈ గదుల్లోకి వచ్చినట్టుగా నిర్మిస్తే ఏ దోషం ఉండదు. నైరుతి వైపు కానీ ఆగ్నేయ వాయువ్య గదుల్లో కానీ పిల్లర్లు వచ్చినట్టయితే ఏ దోషం కూడా లేదు. అపార్ట్మెంట్స్లో వాస్తు దోషం లేకుండా చాలా చక్కగా పరిపూర్ణమైనటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అనుభవించడానికి ప్రతి ఒక్క అపార్ట్మెంట్ పై భాగంలోనూ అంటే మొత్తం కట్టిన తర్వాత పై భాగంలో నిర్మాణం చేసేటువంటి ఆ యొక్క వాటర్ ట్యాంక్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి. ఆ వాటర్ ట్యాంక్ని నిర్మాణం చేసేటప్పుడు కూడాను ఆ యొక్క స్లాబ్ పైన ఉండేటట్టుగా కాకుండా ఆంచకుండా నిర్మాణం చేసి దానిపైన గనక నైరుతి మూల వినాయకుని బొమ్మ అమర్చినట్లయితే చాలా చక్కటి సత్ఫలిత శుభాల్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. పిల్లర్ల ఆధారంగానే వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయాలి. అంతేకాని డైరెక్ట్గా ఆ యొక్క స్లాబ్ పైన ఆనిచ్చే విధంగా మాత్రం కట్టకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం అండి. అపార్ట్మెంట్లే కాదు, గృహం కట్టేటువంటి వారికి కూడా ముఖ్యమైన విషయం ఇది. అపార్ట్మెంట్స్లో మొక్కలు పెంపకం చేయటానికి వీలుగా ఆ యొక్క స్థలాన్ని నిర్ణయం చేసుకొని చక్కగా అపార్ట్మెంట్లు కడితే చాలా శోభాయమానకంగా కనిపిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఇక ఇంటి గోడలు మందాలు తక్కువలు
అనేటువంటి విషయం గురించి కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇంటి గోడలు గతంలో నిర్మించిన గర్భగృహాలకు ఉన్నంత మందం తర్వాత వసారాలకు కూడా పెట్టుకునుట శుభదాయకము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇంటికైనా సరే తూర్పు గోడల కంటే పడమర గోడల యొక్క మందం తగ్గకూడదు. అంటే పడమర గోడల మందం తగ్గకుండా నిర్మాణం చేసుకోవాలి. ఉత్తరం గోడల కంటే దక్షిణపు గోడల మందం కూడాను తగ్గకూడదు. గోడలు మందం తగ్గించడం వల్ల ఇంటిలో ఆగ్నేయ, వాయువ్య, నైరుతి దిశలు పెరగరాదు. అట్లు పెరిగినట్లయితే ఆ దిశ పెంపు దోషాలన్నీ కూడా తీవ్ర స్థాయిలోనే ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా ఏ దిశలో ఏది ఉండాలో ఆ దిశలో చక్కగా కోణ వికిరణం కాకుండా చక్కగా నిర్మాణం చేసుకోవాలి. ఇంటి గోడలు తగ్గించడం వల్ల తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పెరిగి ఉన్నట్లయితే శుభదాయకమైన ప్రభావమే ఇస్తుంది. గోడల మందం తగ్గించడం వల్ల ఇంటి గోడల్లో సెంటర్ పార్ అంటే గోడల మందం తగ్గించేసేసి అట్లాగే ఇల్లు ఉంచారండి, ప్రాచీన కాలం నాటి ఇల్లు అది, పెద్ద పెద్ద గోడలు, అందుకని మందాన్ని అంతా తగ్గించేసి నేను ఇటుకలతో కట్టాను అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు చాలామంది. అలా కట్టినట్లయితే సెంటర్ పారు మాత్రం తప్పకూడదు. పారు తప్పి నిర్మాణం చేయకూడదండి ఎప్పుడూ కూడా. సెంటర్లు కలిపితే ఇంటి దక్షిణం ప్రహరీ గోడ కానీ పడమర ప్రహరీ గోడ ఇంటికి ఎక్కడ చూచినను ఒకే కొలతలు రాకుండా తప్పుడు దిశల పెంపుకు ఇల్లు గురి అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకే కొలతలు కనుక రాకపోయినట్లయితే దిశల్లో తేడా వస్తుంది. పారు తప్పకుండా ఇళ్ళు నిర్మాణం చేయాలి. ఒకే ఇంటి గోడలు వెలుపల గోడలు సమానంతరంగా ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. కళ్ళు తిరగడం అనే సమస్య నివారణకు పార్శ్వ అనంతాసనం కూడా ఉపయుక్తమవుతుంది. అకాల భోజనం వల్ల, అతిగా ఉపవాసాలు ఉండటం వల్ల, మసాలా పదార్థాల్ని భోజనంలో అధికంగా తీసుకోవడం వల్ల, తీవ్రమైన కోప మనస్తత్వం ఉండటం వల్ల కూడా కళ్ళు తిరగటం, తల తిరగటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇందుకు పార్శ్వ అనంతాసనం ఉపయోగపడుతుంది. నేలపై ఓ పక్కకు పడుకొని ఓ చేతిని మడిచి తల క్రింద ఆసరాగా పెట్టుకోవాలి. ఓ కాలుని పైకి ఎత్తి మరో చేత్తో ఎత్తిన కాలి బొటనవేలును గట్టిగా పట్టుకోవాలి. ఈ పార్శ్వ అనంతాసన సాధన వల్ల నాడీమండల వ్యవస్థ బలోపేతమై తద్వారా రక్త ప్రసరణ శరీరమంతా సవ్యంగా కొనసాగుతుంది. అతి నీరసం తగ్గి క్రమంగా కళ్ళు తిరగటం అనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.